హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కమలా తెలుగు ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వీడియో వచ్చేసి మనం మాగాయ పచ్చడి అంటే ఆవకాయ పచ్చడి పెట్టాము, అలాగే టమాటో పచ్చడి ఇవన్నీ చూసాం కదండి. ఈరోజు వచ్చేసరికి ఆవకాయ పచ్చడి, వేసవకాలం సమ్మర్ స్పెషల్లో పచ్చళ్ళు ఎలా పట్టుకోవాలి ఏంటనే ప్రాసెస్లో ఈరోజు వచ్చేటప్పటికి మాగాయ పచ్చడి ఎలా పట్టాలి ఏంటనేది నేను మీతో షేర్ చేసుకుందామని మీ ముందుకు వచ్చానండి. ఈ వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలస్యం, మన వీడియోలోకి వెళ్ళిపోయి మాగాయ పచ్చడి ఎలా పట్టుకోవాలి ఏంటనేది చూసేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ ముందుగా మామిడికాయలు అనేవి ఒక 10 మామిడికాయలు, పెద్ద మామిడికాయలు తీసుకున్నానండి. ఇవి రసాలు అంటారు కదా, అవి 10 మామిడికాయలు తీసుకుని వాటిని బాగా నీట్గా శుభ్రంగా కడిగేసేసుకోవాలి. ఎటువంటి సొన కూడా లేకోకుండా బాగా కడిగేసేసుకుని కొంచెంసేపు ఆరబెట్టిన తర్వాత నీట్గా తుడిచేసుకోవాలండి, తడి లేకోకుండా. ఎక్కడ కూడా తడి లేకుండా తుడిచేసుకున్న తర్వాత ఇలా పైన చెక్కు అనేది మొత్తం అంతా కూడా పీలర్తో మనం పీల్ చేసేసుకోవాలి. చూసారు కదా, పైన చెక్కు మొత్తం కూడా తీసేసుకోవాలి. ఆ స్కిన్ అంతా కూడా రిమూవ్ చేసిన తర్వాత వాటిని ఒకసారి మళ్ళీ క్లాత్తో బాగా తుడుచుకోవాలండి. ఇలా మొత్తం అంతా కూడా క్లీన్ చేసుకున్న తర్వాత తుడిచేసుకున్న తర్వాత ఇలా మనము చాకుతో కానీ లేదా కత్తిపీటతో కానీ ఇలా మనము చెక్కులుగా తీసుకోవాలండి. ఇలా చెక్కు తీసుకుని కొంచెం పెద్దగానే తీసుకోవాలి, ఎందుకంటే ఎండిన తర్వాత మనకు అవి చిన్నగా అయిపోతాయి. అందుకోసం అని చెప్పి కొంచెం పెద్దగానే తీసుకోవాలి. ఇలా మొత్తం అంతా కూడా ఇలా చెక్కులు, అన్ని కాయలు ఒక 10 కాయలే కాబట్టి మనకు త్వరగానే అయిపోతుంది. ఇలా చెక్కులు తీసేసుకోవాలి. మొత్తం అన్నీ కూడా ఇలా చెక్కులు తీసుకోవాలి. ఇక్కడ నా కూతురు వచ్చేటప్పటికి అంతా నాకు హెల్ప్ చేస్తుందండి, చాలా పచ్చళ్ళ విషయంలో చాలా హెల్ప్ చేసింది. ఇవన్నీ కూడా చెక్కు తీస్తూ ఉంది, నేనేమో అలా ముక్కలు వెళ్ళి తరుగుతున్నాను. నేను మా అబ్బాయి ముక్కలు తరుగుతున్నాను, మా అమ్మాయి వచ్చాడు పైన స్కిన్ అంతా కూడా రిమూవ్ చేస్తుంది. మాకు స్పీడ్గా అనేది వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా, ఇలా మొత్తం అన్నీ కూడా ఇలాగ చెక్కులు తీసేసుకోవాలండి. అంటే మనం ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనకి కొంతమంది ఏంటంటే ఇష్టమైన వాళ్ళు టెంకు ఉంటుంది కదా, అది కూడా వేసుకుంటారు. ఇంకా దాంట్లో ఏం ఉండదు, మనకి నూనె అవి వేస్ట్ అని చెప్పి నేను పక్కన పడేసాను. తర్వాత ఇలా తీసేసుకున్న తర్వాత ఒక పొడి డబ్బా తీసుకోవాలండి. డబ్బాను కూడా బాగా కడిగి తుడిచి ఆరబెట్టుకుని ఆ డబ్బాలో నేను ఇక్కడ ముక్కలు అనేవి కొన్ని వేస్తున్నాను. అంటే 3 విడతలుగా వేసుకుంటున్నానండి. వేసుకున్న తర్వాత ఒక పావు సేరు మనము కళ్ళుప్పు తీసుకున్నాము, అంటే పావు కేజీ తీసుకున్నాము. పావు కేజీలో ఒక వంతు కనుక 3 వంతులు తీసుకుని ఒక వంతు ఇక్కడ నేను ముక్కలకు వేసిన తర్వాత ఒక స్పూన్ పసుపు వేసాను. అలాగే మళ్ళీ ముక్కలు వేసి లేయర్స్గా ఉప్పు, పసుపు ముక్కలు, అలాగే ఉప్పు, పసుపు ముక్కలు ఇలా ముక్కలుగా స్టెప్ బై స్టెప్ వేసుకుని వీటిని ఊరబెట్టుకోవాలండి. 3 రోజులు బాగా ఊరేంత వరకు కూడా మనం వెయిట్ చేయాలి. చూస్తున్నారు కదా, ఈ ముక్కలన్నీ కూడా నేను ఇలాగూ లేయర్స్గా వేసేసుకుని దానిపైన ఉప్పు, పసుపు వేస్తున్నాను. ఇది వేసిన తర్వాత బాగా మనము మిక్స్ చేసేసుకోవాలండి, కలిసే విధంగా కలిపేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా మొత్తం అంతా కూడా మనం మిక్స్ చేసేసుకోవాలి. ఆ పసుపు అన్నిటికీ ముక్కలన్నిటికి పట్టే విధంగా. అంటే మనము పైన ఒక్కసారి వేస్తే కనుక ముక్కలన్నిటికి పట్టదు, అడుగురు ముక్కలకి. అందుకోసం అని చెప్పి మనము లేయర్గా వేసుకుంటే చాలా ఈజీగా ముక్కలకి బాగా పట్టేస్తుంది, కలిసిపోతుంది కూడా అండి పసుపు, ఉప్పు, కళ్ళుప్పు అనేది. ఇలా మొత్తం అన్నీ కూడా మిక్స్ చేసేసుకుని మనము లిడ్ అనేది క్లోజ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. 3 డేస్ కూడా మనము ఇలాగూ పక్కన పెట్టేసుకున్నారు. 3rd డేన ఇలా మొత్తం ముక్కలన్నిటికీ రసం అనేది పిండేయాలి. ఈ రసంతోనే రండి మనం మాగాయ అనేది కలుపుకోవాలి. అందుకోసం అని చెప్పి ఇలా పిండేస్తే త్వరగా అనేది ఆరిపోతుంది. అలాగే రసం కూడా మనకి చట్నీకి యూజ్ అవుతుందండి. ఇలా మొత్తం అంతా కూడా మనం కొంచెం గట్టిగా పిండేసుకోవాలి. అందుకోసం అని చెప్పి గట్టిగా ఉన్న మామిడికాయలు తీసుకుంటే మనం టమాటా పచ్చడి ఎట్లయితే చేస్తామో ఇవి కూడా ఇంచుమించుగా అలాగే ఉంటుంది. చూస్తున్నారు కదా, అందులో మనము చింతపండు వేస్తాము, ఇందులో ఏమి వేయ అవసరం లేదండి. ఇలా మొత్తం అంతా కూడా కలిపేసేసుకోవాలి, పిండేసుకుని. వీటిని నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. గట్టిగా అనేది పిండుకోండి ఫ్రెండ్స్. గట్టిగా పిండుకుంటే ఏంటంటే ఈ రసం అనేది ఎక్కువగా వస్తుంది. గట్టిగా పిండేసుకోండి. ముక్కలు అనేవి మనకి ఆ పసుపు, ఉప్పు వలన ఏంటంటే కొంచెం గట్టిగా అయిపోతాయి, అవి అయితే నలగవు. అందుకోసం గట్టిగా పిండేసేసుకుని ఇలా మొత్తం అంతా కూడా పిండేసేసుకున్నాను నేను. ఇలా పిండేసుకున్న తర్వాత మనము బయట ఎండలో ఎండబెట్టుకోవాలి. చూసారా, ఈ జ్యూస్ అనేది ఇంత వచ్చింది కదా, ఇది కూడా 1 గంట పాటు మనం ఎండలో అనేది పెట్టుకోవాలి. 1 గంట పెట్టుకోండి ఫ్రెండ్స్, లేదంటే ఎక్కువ
మనము రోజు కూడా ఒక రోజంతా కూడా పెట్టినట్లయితే అది ఎవాబరేట్ అయిపోతుంది ఎండకి. అందుకే మనకు రసం అనేది మనకు అవసరము, అందుకోసము కొంచెం ఏమైనా తేమ ఉంటే కనుక పోతుంది అనే ఉద్దేశంతో ఇలా ఎండలో పెట్టుకుంటే మనకి చానాళ్ళు అనేది చట్నీ పాడవకుండా నిలవ ఉంటుంది, మెత్తపడకుండా ఉంటుందండి ముక్క అనేది. ఇలా క్లాత్ పరిచేసుకుని కాటన్ క్లాత్ దానిపైన ఇలాగూ ఈ ముక్కలన్నీ కూడా ఎండబెట్టేసుకోవాలి. మనం మంచి ఎండలో వేసుకుంటేనే త్వరగా ఎండిపోతాయి. ఇది 2-3 డేస్ ఎండబెట్టుకోవాలండి. కొంచెము ఒక 70% 80% అయినప్పుడు కూడా కొంతమంది పచ్చడి పట్టేసుకుంటారు. కానీ అలా పట్టుకుంటే ఏంటంటే ఒక 6 months మాత్రమే నిలవ ఉంటుందండి. ఇక్కడ వచ్చేటప్పుడు నేను పూర్తిగా ఎండేంత వరకు కూడా వెయిట్ చేస్తున్నాను. నాకు సంవత్సరం పాటు పచ్చడి నిలవ ఉండాలనే ఉద్దేశంతో నేను ఈ పీసెస్ అనేవి కూడా బాగా ఎండిపోయి వైట్గా వచ్చేంత వరకు కూడా నేను వెయిట్ చేస్తాను. ఇలా మీరు కూడా ఎలా ట్రై చేస్తారు ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఫ్రెండ్స్. నేనైతే కనుక ఇలాగే మాగాయ పచ్చడి అనేది పడతాను. చూస్తున్నారు కదా, ఇలా మొత్తం ముక్కలన్నీ కూడాను పెట్టేసుకుని పరిచేసుకున్నాను. చూసారా, ఈ ప్రాసెస్లో 80% మనకి బాగా ఎండినాయి కదా, 80% ఎండిన తర్వాత ఇట్లా కూడా పట్టేసుకోవచ్చు. 6 months మాత్రమే నిలవ ఉంటుంది. నేను ఇంకొంచెం ఎండనిస్తున్నాను. ఇంకొక 1 day ఎండితే కనుక మన ఫస్ట్ డేకి 80% ఎండిని మంచి ఎండలో పెట్టుకుంటే మంచిగా ఎండుతాయండి. తర్వాత వచ్చేటప్పటికి అవి మొత్తం ఎండిపోయిన తర్వాత నేను పూర్తిగా ఎండనిచ్చాను. పూర్తిగా ఎండిన తర్వాత ఇక్కడ ఏమేమి కావాలి చూపిస్తున్నాను. వెల్లుల్లి కావాలి, అలాగే మనం తీసుకున్న జ్యూస్ అనేది ఒకరోజు ఎండలో పెట్టినాం కదా ఆ జ్యూసు, అలాగే ఈ మెంతులు అండి, ఇది మెంతులు. నెక్స్ట్ మనం ఎండబెట్టినవి చూస్తారా ఇట్లా బాగా గలగల ఎండిపోయేంత వరకు కూడా నేను వెయిట్ చేశాను. తర్వాత పచ్చికారం కూడా మనము ఇందులో యాడ్ చేసుకోవాలి. తర్వాత మెంతుపిండి అండి, తర్వాత వచ్చే ఆవపిండి, మెంతుపిండి, ఇలా ఇవన్నీ కూడా. అలాగే ఇక్కడ పల్లి నూనె అయితే నేను వాడుతున్నాను, పప్పు నూనె అయితే వాడట్లేదండి. పల్లి నూనె వాడితే సరిపోతుంది. ముందుగా ఆవపిండి ఒక పావుసేరు గ్లాస్ తీసుకుని సగం వరకు, హాఫ్ వరకు ఆవపిండి వేస్తున్నాను. అలాగే ఒక గరిటె, మనం కూర గరిటె ఉంటుంది కదండి, ఆ గరిటె నిండా తీసుకుని మెంతిపిండి అనేది యాడ్ చేశాను. అలాగే ఒక 25 grams ఉంటాయండి. అలాగే మనము మెంతులు అనేవి కూడా యాడ్ చేసుకోవాలి. అవసరం మన దోసడితో తీసుకుంటే కొంచెం వేసుకుంటే సరిపోతుందండి. అలా మెంతులు కూడా యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేటప్పుడు కారం వచ్చేటప్పుడు పావుసేరు, అంటే ఆ గ్లాస్తో ఒక గ్లాస్ వేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇలా గ్లాస్తో పావుసేరు అనేది వేస్తున్నాను. 10 మామిడికాయలు అండి ఇవి, కొంచెం పెద్ద సైజు మామిడికాయలు, 10 మామిడికాయలు ఇలా వేసేసుకుంటున్నాను. మొత్తం ఇలా ఇవన్నీ కూడా మిక్స్ చేసుకుని ఏంటంటే మనకు ముందు ముక్కలకు పట్టించేసుకోవాలి. తర్వాత సాల్ట్ కూడా వచ్చి ఒక హాఫ్ గ్లాస్ ఏంటంటే మనము ముక్కలు ఎండబెట్టడానికి ఒక పావుసేరు వేస్తాం కదా, 1/2 kg వేస్తాం కదా, ఇక్కడ కొంచెం చూసి వేసుకోండి. సాల్ట్ అనేది అంటే ముక్కలకు బాగా పట్టింది అనుకోండి తక్కువ వేసుకోండి. అలాగే ముక్కలకు పట్టలేదు అనుకుంటే కనుక మీరు ఒక హాఫ్ గ్లాస్ అనేది వేసుకుంటే సరిపోతుంది. నేను హాఫ్ గ్లాస్ కన్నా తక్కువ వేసాను. చాలకపోతే మళ్ళీ నేను మిక్స్ చేసుకోవచ్చులే అనే ఉద్దేశంతో నేను తక్కువే వేశాను. సాల్ట్ ఎక్కువైతే మళ్ళీ తినలేము కదండి, అందుకోసం అని చెప్పి తక్కువగానే యాడ్ చేసుకోండి. ఇలా ఒకసారి మనం అంతా కూడా ఈ మసాలా అంతా కూడా మిక్స్ అయ్యేంత వరకు కూడా కలిపేసుకుని మనం ముందుగా ఏదైతే జ్యూస్ ఉందో, మన మామిడికాయ జ్యూస్ ఉంది కదండి, ఆ జ్యూస్ అనేది ఇందులో యాడ్ చేసేసుకుని బాగా మిక్స్ చేసేసుకోవాలి. మసాలా అంతా కూడా ముక్కలకు పట్టే విధంగా మిక్స్ చేసేసుకోవాలి. ఆ జ్యూస్ అంతా కూడా పోసేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలా జ్యూస్ పోసేసుకుని ఇదంతా కూడా నేను మిక్స్ చేసేస్తున్నాను ముక్కలకు పట్టే విధంగా. ఈ ముక్కలు కొంచెం ఎండటం వల్ల కొంచెం లేటుగా మనకి మెత్తబడతాయి. అప్పుడు పచ్చడి అనేది ఎక్కువ కాలం నిలవ ఉంటుంది. తర్వాత వెల్లుల్లిపాయలు ఒక 1/2 kg తీసుకున్నానండి. వెల్లుల్లిపాయలు కూడా పైన స్కిన్ తీసేసాను. స్కిన్ తీయడం కోసం ముందుగా ఆయిల్ రాసి మంచి ఎండలో కనుక మనం పెట్టినట్లయితే స్కిన్ త్వరగా ఊడిపోతుంది. ఆయిల్ రాయాలండి. మనం కూరలో వాడే ఆయిలే కొంచెం ఒక స్పూన్ వేసి బాగా కలిపేసేసి వెల్లుల్లిపాయలు పట్టించేసి ఎండలో పెట్టేస్తే మనకు ఆ స్కిన్ అనేది త్వరగా వచ్చేస్తుంది. తర్వాత వచ్చేటప్పటికి ఆయిల్ యాడ్ చేశాను, ఒక గ్లాసు అంటే 1/2 kg యాడ్ చేశాను. నెక్స్ట్ వచ్చి ఇంకొక కొంచెం అనేది యాడ్ చేసుకుంటాను. ఎందుకనంటే మనకి ఆయిల్ ఇందులో మిక్స్ చేసేసుకుంటే మనకి చట్నీ అనేది కలర్ మారకుండా ఉంటుంది. అందుకోసం అని చెప్పి తాలింపు అనేది నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను తాలింపు వేసుకుంటాను. ఇలా ఆయిల్ కూడా బాగా మిక్స్ అయ్యేంత వరకు కూడా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా కలిపేసేసుకోవాలండి. ఆ ముక్కలకి అంటే కొంచెం గట్టిగా ఉంటాయి కనుక, ముక్కలు ఎండిపోయి ఉన్నాయి కనుక మనము జాగ్రత్తగా కొంచెము కలుపుకోవాలి. ఆ ముక్కలకు పట్టే విధంగా కలుపుకోవాలి. వెల్లుల్లిపాయలు కూడా ఇందులో చాలా టేస్ట్ ఇస్తాయండి. వెల్లుల్లిపాయలు తప్పనిసరిగా స్కిన్ వలిచేసేసి వేసుకోండి. స్కిన్తో వేసుకుంటే ఏంటంటే మనకు ఆ స్కిన్కి పట్టేస్తుంది కానీ ఆయిల్ లోపల ముక్క అనేది ఊరడం కొంచెం లేట్ అవుతుంది. ఊరుతుంది కానీ కొంచెం లేట్ అవుతుంది. ఇక్కడ నేను ఆయిల్ మళ్ళీ కొంచెం అంటే సగం గ్లాస్ అంటే గ్లాసున్నర ఆయిల్ అనేది ఇక్కడ యాడ్ చేశాను.
ఒక గ్లాసు కారం పొడి, హాఫ్ గ్లాస్ మెంతిపిండి, అలాగే ఒక గ్లాస్ హాఫ్ గ్లాస్ కన్నా తక్కువ సాల్టు, ఒక గరిటె మెంతిపిండి, కొంచెం మెంతులు, అలాగే 1/2 కేజీ వెల్లుల్లిపాయలు, గ్లాసున్నర నూనె, ఇవన్నీ కూడా యాడ్ చేశానండి. పల్లి నూనె యాడ్ చేస్తారు. మీ ఇష్టం, మీకు ఏ నూనె ఇంట్రెస్ట్గా ఉంటే ఆ నూనె యూజ్ చేసుకోవచ్చు. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు తాలింపు పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి పెట్టుకుంటే ఏంటంటే తాలింపు అనేది మెత్తబడిపోతుంది. అందుకోసమనే ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను యాడ్ చేసుకుని ఒక బౌల్లోకి అనేది మనము తీసేసుకోవాలండి. తడి లేకుండా ఉన్న బౌల్లోకి అది కూడా బాగా నీట్గా క్లీన్గా కడిగేసేసుకుని ఆరబెట్టేసుకుని ఆ బౌల్లోకి తీసుకుంటే మనకు మాగాయ పచ్చడి అనేది రెడీ అయిపోయినట్టేనండి. ఇంతేనండి ఈ వీడియో. మాగాయ పచ్చడి ఎలా చేశాను ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి తప్పనిసరిగా. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసిన నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్. కీప్ స్మైలింగ్. ఇంకొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. ఆయిల్ కూడా నేను ఏంటంటే బాటిల్ పైన కూడా చట్నీ మొత్తం పెట్టేసినాక పైన కూడా కొంచెం ఆయిల్ వేసానండి. ఆ పైన కూడా కలర్ మారకుండా ఉండడం కోసం, ఆయిల్ ఉంటే కలర్ మారదు, అందుకోసం అని చెప్పి ఈ ఆయిల్ అనేది పైన కూడా వేసాను. అంతే ఫ్రెండ్స్. ఎలా ఉంది ఏంటనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.